గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనరల్లీ మనల్ని సరదా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, లేదంటే మనకే అనిపిస్తూ ఉంటుంది, వేస్ట్గా వెళ్ళను ఏం పీకాము లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా లెక్కేసుకుని ఎన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి ఆడిషన్లో? అందరువా? మొత్తం బయట నుంచి వచ్చిన వీడియోస్ జస్ట్ మీకు అనిపించింది చెప్పండి. నేను లక్షల్లో అనుకున్నాను, కొంతమంది ఏమో 20,000 అంటున్నారు, కొంతమంది 15,000 అంటున్నారు, బట్ అరౌండ్ 20,000 నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్ నాకు తెలియదు, బిగ్ బాస్ టీం వాళ్ళు మాకు ఏమీ చెప్పలేదు. కొన్ని 20,000 లెక్కేసుకున్నా, ర్యాండమ్ గా 20,000 అనుకున్నా. 20,000 అనుకున్నా. 1:500 మీరు సెలెక్ట్ అయింది. 1:500 అంటే 500 మంది స్పెషల్ అంటే 100లో ఒకడు అంటేనే గొప్పగా ఫీల్ అయ్యే. పాపము ఆ డేట్ తెలియక అప్లై చేయలేక చాలా మంది మెసేజ్ పెట్టారు, అన్న అప్లై చేయలేక డేట్ తెలియదని. సో వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే ఇంకా ఉండేది, బట్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నా అనుకుంటున్నా. తర్వాత ఏమో 1:3, మళ్ళీ ఇప్పుడు 1:3 వెయిటింగ్. 1:3 ఇప్పుడు 15 మందిలో ఒక్కడు వెళ్తే అదృష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చాలు చాలు అంటున్నారు కదా, మా అందరితో మామూలుగా మీకు ఒక ఒక పాజిటివ్ దృక్పథం, అది లైఫ్ ని చాలా సింపుల్ గా బాగా చూస్తున్నారు, మంచి పాజిటివ్ వేలో చూస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చాం, అది చాలు అంటే నెగిటివ్ ఏం జరుగుద్ది అనే భయం లేకుండా ముందు సంతోషపడుతున్నారు, లివ్ ఇన్ ద మూమెంట్ లాగా. బట్ ఒరిజినల్ గా అడుగుతున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకునేది ట్రోఫీ కొట్టిన వాళ్ళే, జస్ట్ జనరల్ గుర్తుపెట్టినది వాళ్ళని. మేము కూడా అరే సీజన్ 1 అంటే ఎవరు, శివబాలాజీ గారు, ఇలాగా సీజన్ 2 అంటే ఎవరు, ఇలా అన్ని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో మనిషి అనేది పోరాడేది గుర్తింపు కోసం. ఇప్పుడు మనం ఉండేది ఒక పోరాట, అంటే ర్యాట్ రేస్ అనుకున్నా అలా కాకపోయినా ఒక పోరాటం, అరే ఒక గుర్తింపు కోసం పోరాడతారు కదా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనసులో ఉంటుంది, అరే మనం కూడా ట్రోఫీ కొట్టాలరా, అంటే ఆడదాకా వెళ్ళాలని ఉంటుంది. కానీ అది ఈవెన్చువల్లీ జనాలు నిజంగా మన గేమ్ నచ్చితేనే జనాలు మనల్ని అక్కడ దాకా పుష్ చేస్తారు. మనం ఎంత ఉన్నా జనాలు నచ్చకపోతే అది ఉండదు. సో మనం మనలాగుండి వాళ్ళు అరే ఈడి వర్ధరా బాబు అనుకుంటే ఓకే, వీడికి అవసరం లేదరా అంటే ఖచ్చితంగా వాళ్ళే బయటకు పంపించేస్తారు. బట్ కోరికైతే ఉంటుంది, ట్రోఫీ లేపాలి, జనాలను గుర్తుపట్టాలి, అదైతే ఉంటుంది. కానీ బట్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇక్కడ దాకా వచ్చి జనాల కళలు ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మంది కళలో పడ్డాను, వెరీ హ్యాపీ. ముందుకెళ్తే ఇంకా హ్యాపీ, అంతే, అంత విజయం. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ లో ఏంటంటే ఎంట్రీ వాళ్ళ చేతిలోనే ఉండేది, జస్ట్ ఏంటంటే అక్కడ ఎగ్జిట్ ఒకటి మాత్రం జనాల చేతిలో. జనాలు ఒకవేళ ఆదరించకపోతే బయటకు వచ్చేయాలి, ఓట్లు వేయకపోతే బయట. బట్ ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఎంట్రీ కూడా ప్రజల చేతిలో పెట్టారు. ఎస్, ఎంట్రీ కూడా, ఎందుకంటే కామన్, అరే మీలో నుంచి మేము ఇంతమందిని తీసుకొచ్చాం, ఈ 15 మందిలో మీకు నచ్చిన వాళ్ళని మీరు పంపించండి అనేసి కామన్ మ్యాన్ చేతిలోనే పవర్ ఇస్తారు. సో ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష జరిగిందో ఆ షూట్ చూసి, ఆ టాస్క్లు చూసి, ఆ హానెస్టీ, జెన్యూనిటీ చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారని అనుకుంటున్నాను. అంటే మీకు నచ్చిందా ఈ ప్రొసీజర్? నచ్చింది? అరే చాలా నచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అనగానే అర్థం కాలేదు, ఎలా తీస్తారు వీళ్ళు అనేసి అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఓపెన్ గా మాట్లాడుకుంటే మనం ఓటింగ్స్ మీకు ఈవీఎంలే ట్యాపింగ్ చేశారు అనే పదాలు వింటాం మనం. అలాంటి జనరేషన్ లో ఉన్నాం మనం. దీని ఓటింగ్స్ అంటే ఫోన్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఫోన్ లేకుని, అంటే వితౌట్, అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో మీరు నాకు నచ్చారనుకోండి, నేనే 10 మంది ఫోన్లు తీసుకుని వేయించవచ్చు. లేదు కొంతమంది స్పెండ్ చేయగలిగి, లేదంటే ఏదైనా కొంచెం వాళ్ళకి ఒక మార్కెటింగ్ గురించి తెలిసింది, ఇది ఎలా ఉంటది, వ్యవస్థ ఎలా ఉంటది అని ఇన్సైడర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఓటింగ్స్ ఎలా తెచ్చుకోవాలి అనే వ్యవస్థ వాళ్ళకు. బట్ మీకు అది ఏ విధంగా పాజిటివ్ అనుకుంటున్నారు? నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. నేను ఈ 4 రోజుల నుంచి పిఆర్ వాళ్ళు అడిగానండి, ఒకళ్ళేమో 1,00,000 అడిగారు, ఒక పోస్ట్ కి ఇన్ని పేజ్లు పెడతా 1,00,000. నా దగ్గర నాకు అంత లేదండి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు అరౌండ్ ఒక 55,000 అని, దాని తర్వాత ఇప్పుడు 75,000 దాకా అయిపోయినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అవేమి లేక నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళతో కూర్చొని ఏదో 1-2 నేను ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నా, ఒకళ్ళు యూట్యూబ్ చూసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడము, సో అందరికి రిప్లై చేయడము, అందరితో ఫోన్ చేస్తే మాట్లాడడము, ఇలా చేయగలుగుతున్నాను. కానీ డబ్బులు అయితే ప్రస్తుతానికి ఖర్చు పెట్టే పొజిషన్ లేను నేను, నా దగ్గర అంత సీన్ లేదు. డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉంటే, డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉన్నా ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే పిఆర్ అవసరం లేదు బ్రదరు. చాలా మంది ఆడియన్స్ పిఆర్ చూడరు, అంటే కొంతమంది ఏంటంటే హాస్టల్లో చూసి జెన్యున్ ఉండే ఆడియన్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. మీరు గేమ్ బాగుంటే, మీ ఫోకస్ గేమ్ మీద పెట్టండి, మీ గేమ్ బాగుంటే వాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఆడియన్స్ మనకు కావాలి. ఇప్పుడు షో అనేది మనం గెలిచినా గెలకపోయినా ఆ ఆడియన్స్, జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే మనకు కనెక్ట్ అయిపోతారో వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మనతో, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ పిఆర్ వాళ్ళతో కొంతమంది అరే అంటే ఎమోషనల్ గా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ఎంత ఉన్నా కూడా కొంతమంది సపోజ్ గేమ్ అస్సలు ఆడకపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అది వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కంటెస్టెంట్, ఇట్స్ ఓకే.
టీఆర్ అయితే ప్రస్తుతం నా దగ్గర ఫస్ట్ డబ్బులు ఉన్నా కానీ ఎక్కువ పెట్టాను నేను ఖచ్చితంగా. మా అయితే ఏమో అది ఎంత అమౌంట్ మన బడ్జెట్ తెలియదు కానీ కొంచెం రీచ్ ఏమి 2-3 పేజీల్లో కొంచెం రీచ్ అట్లీస్ట్ బార్గెన్ చేయడానికి ట్రై చేయలేదా? ఒక లక్ష అనగానే లక్షణంగానే వచ్చారండి వాళ్ళు 75,000 దాకా వచ్చారు. మీరు అసలు ఫస్ట్ ముందుగా ఒకళ్ళు వారానికి 18,000 అన్నారు. ఇప్పుడు 2 వారాలనే కావాలి 36,000. వాట్ అబౌట్ అంటే మీరు ఒకవేళ బిగ్ బాస్ లోకి కామనర్ గా ఎంట్రీ ఇచ్చారనుకోండి, ఆ టైంలో ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు ఏమన్నారంటే అరే బిగ్ బాస్ ఒకళ్ళు వెళ్తే నువ్వు అప్పుడు ఖచ్చితంగా మనకు పిఆర్ కావాలరా, మేము కొంచెం సపోర్ట్ చేస్తాం. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు అరే డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు మనం సపోర్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఇంత దాకా వచ్చి నువ్వు అవకాశం మిస్ చేసుకోవద్దు, యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ ఇవన్నీ అంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళ అభిమానాన్ని పొందితే చాలు. ఫ్యాన్ బేస్ బేసికలీ పిఆర్ చేసే పని ఏంటంటే కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకోవచ్చు, కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ నాకు లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను. అవును ట్రూ. అదే కనుక ఫ్రీగా యూట్యూబ్ లో పెడితే ఎవడైనా చూడొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ క్లిప్స్ కట్ చేసి క్లిప్పింగ్స్ పంపిస్తా ఉంటారు మీ ఫేస్ ని, ఎవరు బాగున్నాడు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని చూసి ఆ పోస్ట్ చూసి మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ. అది పిఆర్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా స్టిల్ మేబీ ఈ రోజు లేదా రేపటికల్లా అట్లీస్ట్ 2-3 అయినా 2-3 పేజెస్ లో అయినా కొంచెం చూసి డబ్బులు ఇలా చూసి కొంచెం తగ్గించాను మాట్లాడుతున్నాను. కొంచెం పెద్దవాళ్ళతో అంటే పెద్ద రీచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్తే ఎలాగో నేను కొంచెం తగ్గాల్సిందే, నేను ఎలా కూర్చుంటా అంటే నేను ఓడిపోతాను, నేను కొంచెం మెట్టు ఎక్కాల్సిందే, తప్పదు, కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. నాకున్న బడ్జెట్ లో ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాను, ఉన్న దాంట్లో చేస్తాను. సో ఆడిషన్ టైంలో మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకున్నారు అంటే మిమ్మల్ని రాంగ్ జడ్జ్ అంటే మీరు చూపించుకోలేకపోయారు, వాళ్ళు జడ్జిమెంట్ కొంచెం రాంగ్ గానే అయింది. తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే వ్యాక్స్ వచ్చిందో మీలో ఆ డేర్నెస్ ఇది కనిపించింది, మనోడు మంచి దమ్మున్నోడు అనే ఒకటి వచ్చింది. ఆ డేర్ తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మాకు చొక్కా ఇప్పి చూపి అంటే బ్రదర్ అది ఆపర్చునిటీ కోసం చేశానండి, అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వదులుకోకూడదు కదా. అసలు నా టాస్క్ కాదు, టాస్క్ కాకపోయినా కానీ అవకాశం నా దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే. ఇప్పుడు మీరు చొక్కా ఇప్పి చూపి సరే బిగ్ బాస్ ఒకవేళ ఇంటికి వెళ్తే ఇప్పి చూపిస్తాను లేదని చెప్తున్నా. బట్ అది అవకాశం మీరు అన్నారు కదా, ఫస్ట్ నేను మిస్టేక్ చేశాను, అది నాకు అడ్వాంటేజ్ అయింది. దాన్ని నేను ప్రతిదీ ఎవాల్యుయేట్ చేసుకుంటాను. నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అరే ఎక్కడ తప్పు జరిగింది, ఇది ఇలా చేస్తే బాగుంది కదా, కాన్స్టెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ అవకాశం వచ్చిన వెంటనే ఆ షాక్ టాస్క్ కూడా అది మీ జెన్యూనిటీ మీ ఆనెస్టీని బయట పెట్టారు. ఆ షాక్ టాస్క్ అది రెడ్ ఆయన నవదీప్ గారు ప్రెస్ చేస్తున్నప్పుడు నా లైన్ ఆఫ్ సైట్ లో ఉన్నారు, అది ప్రెస్ చేసినప్పుడు లైట్ గ్రీన్ లైట్ వెలుగుద్ది, అప్పుడు షాక్ ఉంటుంది. 3 times పని చేయలేదు, నవదీప్ గారు పని చేయట్లేదు టాస్క్ ఆపండి అంటే ఆపను. అప్పుడు అది ఏదో చేస్తారు, రిమోట్ చేసింది పని చేసింది. తర్వాత మళ్ళీ స్విచ్ అయ్యారు, నవదీప్ గారు వచ్చిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ అభిజిత్ గారు అరే నీ హానెస్టీ నువ్వు ఆ టాస్క్ ఆపావు, నీకు అడ్వాంటేజ్ నువ్వు వాడుకోవచ్చు, ఎందుకంటే అన్ఫేర్ అవతల వాళ్ళకి ఉన్న వాళ్ళకి అది అన్ఫేర్ అయిపోతుంది. నేను ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అన్ఫేర్ అయిపోతుంది. అది మీకు ఎవరికి తెలియదు, నా ఒక్కడికి తెలుసు షాక్ అనేసి. అన్ఫేర్ ఉండకూడదు, ఫెయిర్గా. ఇప్పుడు ఆడియన్స్ కూడా అరే ఇది అన్ఫేర్. సపోజ్ నిన్న టాస్క్ లో అది కుండ టాస్క్ చాలా మంది అబ్జర్వ్ చేశారు, అరే నాగా మీరు స్ట్రేట్ గా పట్టున్నంత సేపు మీరు మీ లీడర్ చెప్పినందుకు పడేశారు. కొంతమంది ఏమో ఎందుకు పడేసావు, లీడర్ చెప్పినా కూడా నువ్వు అలాగే ఉండాల్సింది, నువ్వు ఎంతసేపు ఉండేవాడి. నేను యాక్చువల్లీ పెయిన్ ఇస్ ఇన్ ద మైండ్ అండి, ఫిజికల్ పెయిన్ ఉండదు, మైండ్ లో ఉంటుంది. నేను ఏ ఇరిగిపోయినా ఉందా ఎంతసేపు అని ఫిక్స్ ఇలాగే పట్టుకున్నా, ఇలా కూడా తెంచలేదు కొంచెం కూడా. ఈ